మీ కెరీర్లో చాలా ఉన్నాయనుకోండి సార్, బట్ అకార్డింగ్ టు సినిమా మీరు సినిమా మీద ఎప్పుడు మొదటి నుంచి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలే? అంటే ఫస్ట్ దాని మీదే చేసాం సార్. ఓ జూనియర్ ఆర్టిస్ట్ లాగా రమేష్ బాబు గారు వెనకాల ఎన్కౌంటర్లో, హలో ఐ లవ్ యూ సినిమాలో శ్రీకాంత్ గారు వెనకాల, అండ్ సీతారామరాజు సినిమాలో నాగార్జున గారు హరికృష్ణ గారు అనుచరులాగా ఇలా కొన్ని సినిమాలు చేసినాం. ఓ కానీ నాకు సడన్గా లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అలా ట్రైల్ చేసే అంత సీన్ లేదు, డబ్బు కావాలి ఇమీడియట్గా. కాదు, లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే ఏమైందంటే మేము ఆల్రెడీ 6-7 years లవ్ చేసుకున్నాం, నేను మలేజా గారు. అప్పుడు తన కాలేజీలో చదువుతుంది, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్. ఓకే. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఈ విషయం తెలిసింది, మా అమ్మ వాళ్ళకి తెలిసిపోయింది. ఎరగబాదులు బాధారు ఇద్దరిని, ఊళ్ళో ఎట్లుంటుందో అట్లా. గమ్ము నోరు మూసుకోమన్నారు, సరే మూసుకొని వచ్చేసాం. కానీ ఇక్కడి నుంచి ఏదో కలుస్తున్నాను, ఫోను అప్పుడంతా ఎస్టీడీ ఫోన్స్. నాకు ఈ సినిమాలో వచ్చిన డబ్బులు ఎస్టీడీ కాల్స్కి అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి సడన్గా. వాళ్ళ నాన్నగారు నీకు సంబంధం చూస్తాను 3rd yearలో చెప్పారంట. తను ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా ఇది మంచిది కాదు, ఒక పని చేద్దాం, మనం పెళ్లి చేసుకుందాం, నువ్వు వెళ్ళిపోయి కాలేజీలో చదువుకో అని ఇక్కడ ఆర్య సమాజ్లో మనం డబ్బులు కట్టేసేసి 1 week ఫోటోలు పెడతారు అక్కడ సీతాఫల మండిలో పెట్టేసేసి, నాతో ఉన్న కొద్ది మంది ఫ్రెండ్స్, సీతారామరాజు సినిమా చేసినప్పుడు వైవేష్ చౌదరి గారు, ఆయన మిస్సెస్ గీత గారు ఇద్దరు వచ్చారు ఆ పెళ్లికి. ఓకే. అండ్ మంజులా నాయుడు గారు ఫేమస్ డైరెక్టర్, పెద్ద సాక్ష్యాలు పెట్టుకున్న రాజీవ్ సుమ, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయని రేపు పొద్దున్న చెప్దాము ఆయన పెళ్లి చేస్తే అని చెప్పి పెట్టుకున్నామండి. చేసుకుంది, వెళ్ళిపోయింది, చదువుకుంటుంది హ్యాపీగా. తర్వాత మా ఫ్రెండ్స్లోనే ఎవరో ఒకరు కుట్రవని మా నాన్నగారికి ఇన్ఫార్మ్ చేశారు, మీరు పెళ్లి చేసుకున్నారు మీకు తెలియదని. ఓ దాంతో మళ్ళీ ఇంకా మేము కాపురం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. లక్కీగా వాళ్ళ నాన్నగారు లేకపోవడం, వాళ్ళ అమ్మగారు ఇంట్లో వెళ్ళిపో అన్నారు. మంచి ఆపర్చునిటీ, బస్సు ఎక్కని చెప్పా, ఎక్కింది, వచ్చింది, స్టార్ట్ చేసేసాం. సో తన ఫైనల్ ఇయర్లో మా బాబు పుట్టేశాడు. వాళ్ళకి మాకు మాటలు లేవు, ఆ ఫ్యామిలీ కానీ ఈ ఫ్యామిలీ కానీ. కొంచెం మా అన్నయ్యలు నాతో మాట్లాడుతుంటారు ఎలా ఉన్నావు ఏంట్రా అని, కానీ మా నాన్నగారిని వాళ్ళు కూడా. సో అప్పుడు నాకు లైఫ్ స్ట్రగుల్ అండి. అంటే బాబు కూడా పుట్టేశాడు, డబ్బులు కావాలి, ఏముందని చెప్పేసి సీరియస్లో అయితే నాకు నెలకి ఒక 20 రోజులు వర్క్ ఉంటుంది. సినిమా ట్రై చేస్తే ఎప్పుడో 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి బ్రేక్ వస్తే చాలా ఉంటుంది, కానీ బ్రేక్ తీసుకోవాలంటే వెయిట్ చేయాలండి. అది నేను అలా దూరం అయ్యాను సినిమాకి. సీరియల్స్లో కొంత ఫేమ్ అయిన తర్వాత మంచి సినిమాలు వచ్చాయి. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో బాగా చేశానని చెప్పి మన దాసరి గారికి రికమెండ్ చేశారు. మైసమ్మ ఐపీఎస్లో హీరోగా చేశా, 100 రోజులు నడిచింది. కళ్యాణ్ రామ్ గారితో హరేరామ్ అనే సినిమా చేశా, భద్రాద్రి చేశా, చాలా మంచి క్యారెక్టర్స్ చేశా అన్నిట్లో. హోమం సినిమాలో జేడి చక్రవర్తి డైరెక్షన్లో పొట్టిశెత్తి అనే క్యారెక్టర్ అండి, ఆల్మోస్ట్ హీరో ఈక్వల్ క్యారెక్టర్. అవును. ఇన్ని చేస్తున్నప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి కానీ కమిట్మెంట్స్ టీవీలో ఉన్నాయండి. ప్లస్ నేను పుట్టుకుని అక్కడ జాబ్లో జాయిన్ అయిపోయాను, ఇంకా బాధ్యతలు ఉన్నాయి. అలా సినిమాకి కొంచెం దూరం అయ్యాను. అలాంటి సినిమాల్లో ఉంటే నేను పెద్ద స్టార్ అవుతాను కాదు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉండేవాడిని. 100% కానీ కొంచెం దూరంగా ఉండిపోయాను. అంటే ఇప్పుడు తేజ గారు లక్ష్మీ కళ్యాణ్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు, ఈ సీరియల్స్ చేస్తున్న వాళ్ళతో ఇదే ప్రాబ్లం అయ్యా, షూటింగ్ మధ్యలో వచ్చి 1 గంట డబ్బింగ్ చెప్పుకొని రానా ఇలా అంటారు, మా వర్క్ డిస్టర్బ్ అవుద్ది అని అంటే నాకు అనిపించింది. సో ఈయన బయటికి చెప్పారు, ఫ్రాంక్ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు కదా, ఎందుకు మనం వెళ్ళి ఇబ్బంది పెట్టడము, ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటు ఉందాం, లేకపోతే ఇటు ఉందామని డిసైడ్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీవీకి ఎడిక్ట్ అయిపోయి ఇంకా ఫుల్గా దానికి ఉండిపోయాను సార్. ఇంకా నేను ఏం చేసినా టీవీలోనే చేయాలని. సో అక్కడ కూడా మంచి పేరు వచ్చింది. అయినా అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్స్ వస్తే కరెక్ట్ డేట్స్ ఉంటే ఆ పని ఏం పెట్టుకోకుండా వాళ్ళకి పొద్దునుంచి కూర్చోబెట్టి ఒక షాట్ తీసినా సినిమాల్లో ఉండి కూర్చున్నది. అలా ఒక 70 సినిమాల వరకు యాక్ట్ చేశానండి, చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఒక 2-3 సినిమాలు మెయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన సినిమాలు రిలీజ్కున్నాయి. ఓకే, చేస్తూనే ఉన్నాను. కానీ సినిమాల్లో మీరు అన్నట్టుగా ఎక్కువ వెళ్ళకపోవడానికి ఇదే కారణం, వేరే ఏం లేదు. ఓకే. 2 పెళ్లి, టీవీ, జీవితం, లైఫ్. ఇప్పుడు నాతో పాటు స్టార్ట్ చేసిన రాజీవ్ కానీ, సమీర్ కానీ, హర్షవర్ధన్ కానీ మీరు చూస్తున్నారు, అమృతం, మేమనందరం ఒక బ్యాచ్. వాళ్ళందరూ ట్రై చేయడానికి వాళ్ళకి అవకాశం. సమీర్ గారు బ్యాచులర్, హ్యాపీగా ట్రై చేసుకున్నాడు. రాజీవ్ ఇంట్లో ఇంకా ఉన్నారు సంపాదించే వాళ్ళు, వాడికి కొంచెం రాజీవ్కి కొంచెం హ్యాపీగా ఉంది, రాజీవ్కి వర్కౌట్ అవుతుంది, ట్రై చేసుకోవచ్చు. ప్లస్ ఫస్ట్ తొందరగానే బ్రేక్ వచ్చింది స్టూడెంట్ నెంబర్ 1 తనకి. ఫస్ట్ సినిమానే విలన్గా సూపర్ బ్రేక్ వచ్చేసింది ఎన్టీఆర్ గారితో. తర్వాత కంటిన్యూ వెళ్ళిపోయాడు. ఇకపోతే హర్ష, ఆడి స్టిల్ బ్యాచులర్, ఆడు చేసుకోవడం మరి తెలియదు ఆడికి. వాడు ఇప్పటికీ ట్రై చేసుకున్న వల్లే వాడు మంచి యాక్టర్. సో వీళ్ళందరి తర్వాత నేను ఉంటాయి అట్లీస్ట్ 4వ స్టేజ్లో అయినా, కానీ నేను ట్రై చేయలేని పరిస్థితి అనమాట నాది. అవును, అర్థమవుతున్నాను. నా రూమ్మేట్ శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ ఉన్నాడు, తను కూడా హ్యాపీగా ట్రై చేసుకుంటూ ఉండేవాడు. కరెక్ట్గా ఇడియట్ సినిమాలో బ్రేక్ వచ్చింది, సినిమాకి వెళ్ళిపోయాడు. నేనేమో బాధ్యతలు, బంధాలు ఇక్కడ ఉండిపోయాను అనమాట.
అదే మీరు చెప్పినది టీవీ సీరియల్ లాగా ఉంది, బాధ్యతలు. నా లైఫ్ కూడా టీవీ సీరియల్ లైఫ్ లానే ఉంటుంది. కానీ బట్ వన్ థింగ్, మీరు ఇక్కడికి రాలేదన్న రిగ్రెట్ మీకు అక్కర్లేదు, ఎందుకంటే యూ హ్యావ్ మచ్ గ్రోన్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ టెలివిజన్. అసలు అంత అటాకింగ్ సక్సెస్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది టీవీ వరల్డ్లో ఉన్నారు. నేను లేదని నేను అనట్లేదు, చాలా మంచి సక్సెస్ వచ్చిన వాళ్ళు. కరెక్ట్. టీవీ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఆ సీరియల్ వస్తున్నప్పుడు, ఆ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడే స్టార్ అండి. అది అయిపోయిన తర్వాత ఉండదండి స్టార్డమ్. అలా టీవీ ఇండస్ట్రీలో ఎప్పటికీ స్టార్డమ్ ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు. నా అదృష్టం అది. నేను ఎప్పటికీ టీవీ ప్రభాకర్గా, ఈటీవీ ప్రభాకర్గా, యాహూ ప్రభాకర్గా, అలాగా బుల్లితెర హీరోలాగా అలా ఎప్పటికీ గుర్తుండిపోతాను నా జీవితాంతం. అంటే అంత ఘనంగా రిజిస్టర్ అయిపోయాం. అవును. అంటే ఒకేసారి 4 సీరియల్స్ టెలికాస్ట్ అవ్వడము, 2-3 ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవ్వడము, పేపర్ ఈనాడు పేపర్ తీస్తే మన ఫోటోలు ఉండడము, మొత్తం మనమే 4-5 గెటపుల్లో అని చేసాం ప్రోగ్రామ్స్ అప్పుడు. సో అది నాటుకుపోయింది. కొంతమందికి నెగిటివ్గా ఈడు తప్ప ఇంకోటి చేయనివాడా అని, కొంతమందికి పాజిటివ్ అరే ఎంత కష్టపడుతున్నాడని గుర్తించిన వాళ్ళు ఇది ఎక్కువ. కానీ నెగిటివ్గా చెప్పేటోడు బయటికి చెప్పగలుగుతాడండి. పాజిటివ్ వాళ్ళకున్న యాటిట్యూడే అది అండి. పాజిటివ్ వాళ్ళు ఏంటంటే సైలెంట్గా మనసులో దాచుకుంటారు కానీ చెప్పరండి. పాజిటివ్ వాళ్ళు వచ్చి కాంట్రడిక్ట్ చేయరు నెగిటివ్ వాళ్ళని. అదే వాళ్ళ పాజిటివిటీ. వాడి కర్మ నాడు పోతాడు అనుకుంటారు. దట్ ఈస్ అదే ఫస్ట్ క్వాలిటీ పాజిటివ్లో. అవును. ఆ నెగిటివ్ మాట్లాడేవాడిని కాంట్రడిక్ట్ చేస్తే మనం అందరికి వెళ్ళిపోతాం. కరెక్ట్. అంటే దే లవ్ అండ్ కీప్ ఇట్ ఇన్ ది హార్ట్. అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.